ఒక వ్యక్తి వస్త్రంలో డిఎన్ఏ దొరికితే ఆ వ్యక్తి భారతీయుడు అని నిరూపిస్తుందా, లేదా ఇది ప్రపంచాన్ని కుదిపేసే ఒక అపార్థమా? ఈరోజు మనం భావోద్వేగాలతో కాదు, చారిత్రక వాస్తవాలతో మాట్లాడుకుందాం. ఏం సమాధానం చెప్పాలో కన్ఫ్యూజన్లో కూడా మీరు ఉండవచ్చు. ఈ విషయంపై ఒక స్పష్టత మీకు రావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. డియర్ ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్కమ్ టు ప్రగ్మా బైబిల్ మీడియా. అసలు ఏంటి ఈ డిఎన్ఏ యొక్క వార్త, ఎందుకు ఇంతగా వైరల్ అయ్యింది అనే విషయాన్ని మొదటగా మనం తెలుసుకుందాం. 2026వ సంవత్సరంలో ఒక డిఎన్ఏ అధ్యయనం పరిశీలించిన ష్రౌడ్ ఆఫ్ తురిన్ అనేటువంటి ఒక వస్త్రానికి సంబంధించిందే ఈ యొక్క వార్త. కొంతమంది ఈ వస్త్రం యేసుక్రీస్తు ధరించినదిగా చెప్తారు. ఈ పరిశోధనలో తేలినటువంటి విషయం ఏంటిది అంటే, ఆ వస్త్రంపై అనేకమైనటువంటి డిఎన్ఏలు ఉన్నాయి. దానిలో అధిక భాగం అనగా 38 నుండి 40% వరకు భారతదేశానికి సంబంధించినటువంటి డిఎన్ఏలు ఉన్నాయని ఆ పరిశోధనలో వారు పేర్కొన్నారు. ఎప్పుడైతే ఈ డిఎన్ఏ రిపోర్ట్ బయటకు వచ్చిందో వెంటనే సోషల్ మీడియా దూకుడుగా వ్యవహరించడం మొదలుపెట్టింది. చాలా మంది తమంతట తాముగానే ఒక కంక్లూజన్కి వచ్చేసి ఈ వైరల్ వార్త అనేది చేయడం మొదలుపెట్టారు. ఏంటిది అంటే, భారతదేశం యొక్క డిఎన్ఏ ఆనవాళ్లు యేసుక్రీస్తు వస్త్రంలో ఉన్నాయి కాబట్టి వెంటనే యేసుక్రీస్తు భారతీయుడు అని చెప్పడం మొదలుపెట్టారు. కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి. అదే డిఎన్ఏ రిపోర్ట్లో భారతదేశపు డిఎన్ఏతో పాటుగా మధ్యప్రాచ్యానికి సంబంధించినటువంటి, మిడిల్ ఈస్ట్కి సంబంధించినటువంటి డిఎన్ఏ ఆనవాళ్లు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. జస్ట్ ఒక ఆలోచన కొద్దాం. 40% డిఎన్ఏ భారతదేశానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉన్నాయని మనం అనుకుందాం. కానీ అంతకంటే ఎక్కువ భాగం 60% దేనికి సంబంధించినవి అంటే మనది కాదనే కదా చెప్తుంది. సో ఇది మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్కి వచ్చినటువంటి 100 మంది మనకు సంబంధించిన ఒక కుర్చీలో కూర్చొని కాసేపు ఉన్నారు కాబట్టి వారికి సంబంధించినటువంటి డిఎన్ఏ చెమట రూపంలో కావచ్చు, వెంట్రుకల రూపంలో కావచ్చు, ఏదో ఒక విధంగా డిఎన్ఏకి సంబంధించిన ఆనవాళ్ళు ఆ కుర్చీలో ఉంటాయి. కూర్చున్నారు కాబట్టి ఆ కుర్చీ వారికి సంబంధించిందా? డిఎన్ఏలో భారతదేశపు ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తు భారతదేశపు వ్యక్తి అనడం సరైన విధానం కాదు. అసలు ఇంతకీ శాస్త్రవేత్తలు ఏమని చెప్పారు? వారి నివేదికలో వారు చెప్పినటువంటి విషయం, ఆ వస్త్రములో పలు దేశాలకు సంబంధించినటువంటి డిఎన్ఏలు ఉన్నాయి. కానీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వారు చెప్పినటువంటి అంశం, ఈ వస్త్రం అనేక శతాబ్దాలుగా ఉంది, ఎంతో మంది దాన్ని సంరక్షించారు, ఎంతో మంది తాకారు. సో ఎన్నో చేతులు మారింది కాబట్టి ఈ వస్త్రంపై ఉన్నటువంటి డిఎన్ఏను మనం ఫైనల్ చేసి చెప్పగలము ఏ వ్యక్తిది అనేది. అందువల్ల డిఎన్ఏలో భారీ స్థాయిలో కంటామినేషన్ జరిగిందని వారు నివేదికలో తెలియజేశారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ వస్త్రంపై వచ్చినటువంటి డిఎన్ఏ తరువాతి కాలంలో వచ్చినటువంటి డిఎన్ఏగా మనం గమనించాం. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆ వస్త్రంపై ఇంకా ఇతర డిఎన్ఏలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. జంతువుల డిఎన్ఏ ఉంది, సూక్ష్మజీవుల డిఎన్ఏ ఉంది, మొక్కల డిఎన్ఏ కూడా ఉంది. అంటే ఏంటి అర్థం? టమాటాలో డిఎన్ఏ దొరికింది కాబట్టి ఆ వస్త్రం మొక్కలదైపోతుందా? ఆ డిఎన్ఏలో భారతీయ ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తు భారతీయుడైపోతుంది. యేసుక్రీస్తు గురించి అసలు చరిత్ర ఏమి చెప్తుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సువార్తలు, మొదటి శతాబ్దపు క్రైస్తవ రచనలు, రోమన్ చరిత్రకారులు, యూదా చరిత్రకారులు, వీరందరూ చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క జన్మస్థలం బెత్లెహేం, ఆయన పెరిగిన స్థలం నజరేత్, ఆయన మరణించబడినటువంటి స్థలం యెరూషలేం, ఆయన జీవించిన దేశం ఇజ్రాయెల్. యేసుక్రీస్తు భారతదేశానికి సంబంధించిన వాడు కాదని మనము చారిత్రక ఆధారంగా గమనించవచ్చు. ఇక్కడ వ్యూయర్స్ అందరికి కూడా ఒక ప్రశ్న, సోషల్ మీడియాలో వచ్చిందే నిజమని మీరు నమ్మాలనుకుంటున్నారా, లేదా వాస్తవమైనటువంటి విషయాలను, ఆధారితమైనటువంటి వాస్తవాలను మీరు నమ్మాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఆ వస్త్రంపై భారతదేశపు డిఎన్ఏ ఎందుకు ఉండవచ్చు, దానికి గల సాధ్యాసాధ్యాలను మనం ఒకసారి చూద్దాం. ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి. గత వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది బైబిల్కు భారతదేశానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేటువంటి వీడియోలో. ఆ వీడియో మీరు చూడకపోయినట్లయితే పైన కార్డ్స్లో ఇస్తున్నాను, వెంటనే మీరు చూడండి. ఇప్పుడు మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు కాలంలోనే భారతదేశానికి, అదేవిధంగా ఇజ్రాయెల్ దేశానికి, రోమా, పర్షియా దేశాలకు వాణిజ్య సంబంధాలు అధికంగా ఉన్నాయి. సో అక్కడికి ఇక్కడికి రవాణా మార్గం ఉంది.
సో ఆ వ్యాపార సంబంధాల వల్ల ఈ డిఎన్ఏ అక్కడికి చేరుండవచ్చు. రెండవదిగా మనం గమనించాలి, ఇన్ని సంవత్సరాల కాలంలో అనేక మంది సందర్శకులు కూడా వెళ్ళారు. కాబట్టి భారతదేశం నుండి వెళ్ళినటువంటి సందర్శకులు ఆ వస్త్రాన్ని తాకి ఉండవచ్చు. ఇక మూడవ విషయం, ఆ వస్త్రం తయారీలో ఉపయోగించినటువంటి నూలు లేక మరే ఇతర పదార్థాలు భారతదేశం నుండి వెళ్ళినవై ఉండవచ్చు. సో ఇలాంటి కారణాలు, పాసిబిలిటీస్ అనేకం కూడా ఉన్నాయి. కానీ వాస్తవం ఏమిటంటే ఈ ఏ కారణాలు కూడా యేసుక్రీస్తు భారతదేశానికి వచ్చాడని కానీ, యేసుక్రీస్తు భారతీయుడని కానీ చెప్పే ఆధారాలు మాత్రం కాదు. డియర్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడనో కాదు, ఏ తెగకు చెందినవాడనో కాదు, లేదా ఏ రంగుకు సంబంధించిన వాడనో కాదు. ఆయన చూపించినటువంటి ప్రేమ, ఆయన ఇచ్చినటువంటి రక్షణ, ఆయన ఇచ్చినటువంటి ప్రేమ సందేశం, ఆయన చేసిన త్యాగం, ఇవే ఆయనను ప్రపంచంలో ప్రత్యేకమైనటువంటి వాడిగా గుర్తింపుని తీసుకొని వచ్చాయి. యేసుక్రీస్తు భారతీయుడైతేనే మన రక్షకుడా? యూదుడైతే మన రక్షకుడు కాదా? క్రీస్తు సందేశం దేశ సరిహద్దులను దాటి ప్రపంచాన్ని చేరింది. కాబట్టి చివరిగా మనం గమనించాల్సిన విషయం యేసు వస్త్రంపై డిఎన్ఏ పరిశీలన అనేది ఒక అధ్యయనం మాత్రమే. ఈ విషయాన్ని బట్టే యేసుక్రీస్తు భారతీయుడని చెప్పడం సబబు కాదు. పరిశోధకులు ఈ విషయాన్ని చెప్పలేదు. ఆ డిఎన్ఏ అధ్యయనం కూడా ఈ అంశాన్ని ధృవీకరించలేదు. కానీ అసంపూర్తి సమాచారంతో సోషల్ మీడియాలో ఈ వార్తను వైరల్ చేయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా కథనం ఒకటి, వాస్తవం ఇంకొకటి. నిజాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా వైరల్ వార్తల కంటే నిజాలను తెలుసుకోవడంపై దృష్టి పెట్టారు. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉందని మీరు భావించినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. యేసుక్రీస్తు భారతీయుడనే వాదనతో మీరు అంగీకరిస్తారా, లేక ఆధారాలతో కూడినటువంటి సత్యాన్ని గ్రహిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి చారిత్రక మరియు ఆధారాలతో కూడినటువంటి వాస్తవ విశ్లేషణల కోసం వెంటనే మన ఛానల్ ప్రగ్మా బైబిల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.